జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్ పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. ఇది చాలామంది అడుగుతున్నారు, సో అందుకే నేను ఇంత జల్దీ చేయడానికి కారణం. ఓకే, ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే ప్రాసెస్ కొంచెం హెవీగా ఉంటుంది. కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. మీరు సగం చూసి మీరు డిస్క్రిప్షన్లోకించి లింక్స్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీకు అర్థం కాదు, చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ వీడియో చూడండి. వీడియో చూసి ఎలా చేస్తున్నాను ఏంది ప్రాసెస్ చూసిన తర్వాత మీరు చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది, ఏం కష్టం కాకుండా ఉంటుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆ లెట్ మోషన్ లింక్స్ మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన. ప్రతి లింక్ ఇచ్చేసిన, డిస్క్రిప్షన్ లింకు, సారీ, పిఎన్జీస్ లింకు, బీట్ మార్కు, షేక్ ఎఫెక్టు అండ్ వీడియో కూడా ఇచ్చిన. ఆ వీడియో నుంచి ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలి, అది ఎట్లా యూజ్ చేయాలి అంతా నేను ఎండింగ్లో చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కాబట్టి దానికి ప్రకారంగా నేను చేసిన. ఇక్కడ చూసుకోండి, నాకైతే ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మీకు ఇవేమి కనిపించవు, బ్లాంక్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మీకు ఇట్లా బ్లాక్ స్క్రీన్ ఎట్లా కనిపిస్తుందో సేమ్ మీకు మీరు బీట్ మార్క్ డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇట్లానే కనిపిస్తుంది. అంటే మీకు అన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఇది ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అంటే మీ దగ్గర ఏం డౌన్లోడ్ చేయలేదు కాబట్టి, ఆ డౌన్లోడ్ చేసినవి ఇప్పుడు నేనంటే డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ. ఇక్కడ చూసుకోండి ఫైలు, అట్లా మీ దగ్గర లేదు కాబట్టి మీకు అట్లా చూపిస్తుంది. అండ్ ఇట్లా మీరు టచ్ చేసినప్పుడు మీకు ఎర్రర్ మెసేజ్ కూడా వస్తుంది. డోంట్ వరీ, మీరు ఇమేజ్ని రీప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ ఫిల్లోకి వచ్చేసేయండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీడియా నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది మీకు, అంటే మీ దగ్గర లేదు కాబట్టి. సో అట్లా మీరు ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ ఇమేజ్ అనుకోండి, ఇట్లా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారో ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ది బ్యాక్గ్రౌండ్, దీనికి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అవన్నీ చెప్తా నేను ఎలా చేసుకోలేదు అనేది. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు మీరు కాంగ్రెస్ అనుకోండి, నేను ఆ బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా ఇచ్చేసిన. మీరు కాంగ్రెస్కి బీజేపీకి సేమ్ యూజ్ చేయొచ్చు, డోంట్ వరీ. ఇక్కడ ఈ లోగో కూడా సేమ్ మీ దగ్గర ఉన్న లోగో పెట్టుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ లోగో ఉంది, నేను ఈ లోగో పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ తెలుసు కదా మీకు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే వెబ్సైట్ ఉంటుంది. అండ్ పిక్సెల్ కట్ అనేది ఉంటుంది. అండ్ బీజీ బై అని ఉంటుంది. 3 వెబ్సైట్స్ ఉంటాయి. లేదా మీరు పిక్సార్ట్లో రిమూవ్ చేసుకొని తెచ్చుకున్నా ఓకే. ఫస్ట్ క్లారిటీ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లారిటీ చేసుకోండి. అట్లా చేసుకుంటే మీకు వీడియోలో క్లారిటీ బాగుంటుంది. సో అది ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. దీని మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ తీసుకుంటే అయిపోతుంది, ఇంకా వేరే ప్రాసెస్ ఏం లేదు. సో ఇది ఆటోమేటిక్గా మనకు యానిమేషన్ ఉంటుంది. ఇట్లా ఇది కీ ఫ్రేమ్స్ తోటి మీరు ఇదేమీ చెక్ చేయొద్దు, ఓన్లీ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడికి నుంచి ఇమేజ్ తీసుకుంటే మీకు అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రతి దానికి ఎఫెక్ట్ ఉంటుంది గైస్, ప్రతి దానికి ఈక్వల్. ఇది ఈ ఇమేజెస్కి ఇక్కడ ఎంపీటీసీ సురేష్ అని ఉంది కదా, దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అన్నిటికీ ఎఫెక్ట్ ఎలా కాపీ చేసుకోవాలి అదంతా చూపిస్తా మీకు. సేమ్ ఇప్పుడు నేను యూజ్ చేసిన మీకు చేసినట్టు అనుఫాన్స్ కావాలంటే నేను ఇంత ముందుకు ఒక డీటెయిల్ వీడియో చేసిన, చాలా డీటెయిల్గా చెప్పిన. ఒకసారి ఆ వీడియో చూడండి, నాకు వీలైతే ఇక్కడ నేను చూపిస్తా తమ్నైల్ అనేది. మీరు అది చూసి ఆ వీడియోని చూసి నీట్గా చేసుకోండి. అలా అన్ని ఫాంట్స్ లింక్ ఉన్నాయి, ఎలా చేసుకోవాలి, ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలి. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత అలైట్ మోషన్లకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా చెప్పిన. సో అది మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, నేను ఇట్లా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా రానికి, ఇక్కడే ఇమేజ్ తీసుకోవాలి, ఇక్కడేమి ఇమేజ్ తీసుకోవాలి అనేది. ఇక్కడ చూసుకోండి, మన ఇమేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఈ కార్ లోగో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే మనం ఉంటామో ఆ ఇమేజ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ఇమేజ్. అండ్ తర్వాత ఈ రెక్టాంగులర్ షేప్ ఉంటుంది, దీనికి మన కలర్ చేంజ్ చేసుకోవాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, బట్ రెడ్ ఉంచుకుంటే బెటర్.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీటీసీ అనేది లోగో స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎంపీటీసీ లోగో ఇది చూసుకుంటా చేయండి. మీరు వీడియో చూసుకుంటా చేస్తే మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా అయిపోతుంది. ఓకే, ఈ ఎంపీటీసీ లోగో తీసుకోండి. ఇది ఎంపీటీసీ అనేది నేను డిఫాల్ట్గా మీకు ఇచ్చేస్తా. అండ్ ఇక్కడ మీకు సురేష్ అని ఉంటుంది, అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తా. ఇది సురేష్ అని నేము, దీనికి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తర్వాత ఈ లోగో, ఇక్కడ ఈ లోగో స్టార్ట్ అవుతుంది. ఇది సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లోగోనే, డోంట్ వరీ. అండ్ ఈ ఫాంట్స్ అంతా మీకు తెలిసిందే, ఇప్పుడే చెప్పినా కదా అను ఫాంట్స్, అది క్రియేట్ చేసుకోండి. ఈ అను ఫాంట్స్కి కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఎలా చేసుకోవాలి కూడా నేను అంతా వీడియోలో చెప్పిన. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ ఏముంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైటింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ పిక్సార్ట్ అని ఉంటుంది చూసుకోండి, మర్చిపోదు. ఈ లైటింగ్తోనే కొంచెం గ్లోయింగ్ అనేది వస్తుంది పోస్టర్కి, వీడియోకి. మనం పోస్టర్ లాగా కూడా తీసుకోవచ్చు, అది కూడా చెప్తా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి నుంచి స్టార్ట్ లైట్ 13.8 నుంచి ఇదంతా మెయిన్ ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళ ఫోటో ఇది చూసుకోండి. ఈ ఫొటోస్ మీకు నచ్చిన వాళ్ళవి తీసుకోండి, అంటే నేను ఎగ్జాంపుల్గా ఇది పెట్టిన, వీళ్ళు మెయిన్ కాబట్టి. సో మీకు నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఇది గైస్ టోటల్గా అయితే ఈ ఫొటోస్ అంతా మీకు అర్థమైంది అనుకుంటా. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ లేయర్స్ చూడండి, ఈ లేయర్స్ ఎట్లా ఉన్నాయో అట్లా లైన్ వైజ్గా పెట్టుకోండి. సో మీరు వీడియోని డౌన్లోడ్ చేసి దాన్ని చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసుకుంటా ఫస్ట్ ఏది వస్తుంది, ఎండింగ్ ఏదవుతుంది, అట్లా చూసుకుంటూ వెళ్తే మీకు ఏమి అర్థమవుతుంది అంటే ఫస్ట్ ఏ ఇమేజ్ తీసుకోవాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. సో అది మీకు అర్థమైంది అనుకుంటా. చూసుకోండి, ఇట్లా లైన్ వైజ్గా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే వీడియో అనేది ఖరాబ్ అయిపోతుంది. సో మీకు ఇక్కడనే కాదు, అంటే మీరు ఇంకా ఇద్దరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది డూప్లికేట్ చేసి చూపిస్తున్నా ఎగ్జాంపుల్గా. మీకు కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. అండ్ నేను ఇది ఇంకోటి గైస్, మీకు ఇంకోటి చెప్పాలి. ఈ ఇమేజ్ అనేది నేను ఫస్ట్ ఈ ఫేడ్ అనేది పిక్సార్ట్లో చేసేసుకున్నా, పిక్సార్ట్లో చేసుకొని ఇక్కడికి తెచ్చుకున్నా. సో మీరు కూడా అట్లనే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మన షేక్ ఎఫెక్ట్, ఏదైతే మనం ఈ ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికీ ఎఫెక్ట్ ఎట్లా ఇవ్వాలనేది ఇప్పుడు మీకు అంతా తెలిసిందే. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఇది కూడా సేమ్ ప్రాసెస్, మీకు ఏం కనిపించవు. ఓన్లీ ఇట్లా ఎఫెక్ట్లు మూవ్ అవుతుంటే అంతే, అంతకుమించి మీకు ఏం కనిపించవు. ఈ లైట్ ఇవన్నీ వదిలేసేయండి, ఇది డిఫాల్ట్గా వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చేసి ఈ మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ తీసుకోవాలి. ఎఫెక్ట్స్కి వచ్చేసేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకోటి గైస్ చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఈ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంది. న్యూ ఫ్యూచర్స్ ఉన్నాయి, కొత్త కొత్త ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చేసేటివి కూడా మీకు కొన్ని యాడ్ కావచ్చు. సో అందుకే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది కొంచెం ప్రో వర్షన్. ఇంతకుముందుకు నేను కూడా ఓల్డ్ వర్షన్ యూజ్ చేసిన, బట్ ఇప్పుడు ప్రో వర్షన్ యూజ్ చేస్తున్నా, మీరు కూడా యూజ్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్. ఇప్పుడు చూసుకోండి ఎంత నీట్గా అయిపోయిందో. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, నేను చెప్తున్నట్టు చేయండి అంతే. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే లైన్ వైజ్గా ఇట్లా తీసుకోవాలి ఇమేజెస్, ఇట్లా చేయాలనేది. సో ఇది యూజ్ చేసి మీరు ఓన్గా కూడా ఏమైనా ట్రై చేయండి. అది మంచిగా వచ్చిందా రాలేదా నెక్స్ట్ ప్రాసెస్, ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్, ఈ కార్ లోగో ఉన్నది కదా, దానికి ఎఫెక్ట్స్ కాపీ చేసుకోండి. ఓకే గైస్, ఇది కూడా సేమ్ ప్రాసెస్. 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకోండి. సేమ్ ఇంతకుముందుకు అయితే దానికి ఎట్లా పేస్ట్ చేసినామో, ఇక్కడ కార్ లోగో ఉంది కదా, ఈ కార్ లోగోకి వచ్చేసి ఎఫెక్ట్స్ పేస్ట్. ఓకేనా, ఈ ఇమేజ్ ఎలా తీసుకోవాలో చెప్పినా కదా, కలర్ ఫీల్ లోకి వచ్చి ఇక్కడ ఉంటుంది మీకు మీడియా నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే మన లోగో ఉందో అది చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఇమేజ్ ప్లేస్ లో మీ ఇమేజ్ తీసుకోండి. ఈ ఇమేజ్ మీకు ఏం ప్రాబ్లం కాదు, సేమ్ బాగానే ఉంటుంది. ఒకసారి తీసుకొని చూడండి. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ ఎడిట్ షేప్ లో ఈ ఎక్స్ ని, ఈ వై ని కొంచెం అడ్జస్ట్మెంట్ చూడండి. మీరు ఇమేజ్ తీసుకున్నప్పుడు ఈ టైప్ లో అయింది అనుకోండి, ఈ వై ని బ్యాక్ అంటే మనకి సెట్ అయిపోతుంది. సో ఇది ఎక్స్ వై ని ఒకసారి అబ్జర్వ్ చేయండి నీట్ గా, మీకు అర్థమైపోతుంది ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ కి మనకి ఎఫెక్ట్స్ పెట్టాలి.
ఇక్కడ కొంచెం 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. సేమ్ ఇది ఆఫ్ ఉంది, దీన్ని వదిలేసేయండి, ఓన్లీ కాపీ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పేస్ట్. చూసుకోండి నీట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇదే ప్లేస్లో ఈడు ఉంటుంది, ఈ ఇమేజ్కి కూడా సేమ్ ఇవ్వాలి. సేమ్ ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్లో ట్రై చేయండి, ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోండి ఇమేజ్ ఇక్కడికి వచ్చింది, ఇమేజ్ మళ్ళీ పైనకి వచ్చింది. ఫస్ట్ ఎఫెక్ట్స్ పేస్ట్ చేద్దాం, ఏమైతుందో తర్వాత చూద్దాం. చూసుకోండి అంత నీట్ గా లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇట్లా అయిపోతే ఏం లేదు, ఫస్ట్ మనం ఇప్పుడు పేస్ట్ చేసిన ఇమేజ్ ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇందాక వచ్చింది కదా మనకి ఇమేజ్ అనేది ఇక్కడ స్టాప్ అయింది. ఈ ఇమేజ్ ని పట్టుకోండి, ఇక్కడ లేయర్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి, మీకు మార్పు చేసి చూపిస్తా. ఇది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, డూప్లికేట్ చేసుకోండి. అదే ఇమేజ్, వేరే ఇమేజ్ కాదు, అదే ఇమేజ్. ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్ లోకి వచ్చేసేయండి. నేను ఒక లైట్ గా ఇక్కడ కీ మార్క్ ఉంది కదా, ఈ కీ మార్క్ మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆల్ కీ ఫ్రేమ్స్ అని ఉన్నది, దీని మీద డిలీట్ చేసేయండి. మీరు ఏదైనా వద్దనుకుంటే అక్కడ ఇక్కడ రిమూవ్ చేసే బదులు ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఒకటేసారి ఫస్ట్ మనం కీ ఫ్రేమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాని మీద లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ కొట్టేస్తే ఆల్ కీ ఫ్రేమ్స్ డిలీట్ అయిపోతాయి. ఇది ఓన్లీ పొలిటికల్ వీడియో కాదు, మీరు ఏ వీడియో చేసినా బర్త్డే కానీ నార్మల్ కానీ ఇలాంటి పొలిటికల్స్ కానీ అన్నిటికీ యూజ్ అవుతాయి. సో యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కట్ చేసేది ఉంటది కదా, మళ్ళీ మార్క్ చేసి చూపిస్తా మీకు అర్థం కావడానికి. ఈ ఆప్షన్ దీన్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. కట్ చేసిన ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మూవ్ అయింది, ఆ తర్వాత ఇక్కడ ఆగిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆగిపోయిన దాని దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్స్ లోకి రండి, ఇవన్నీ తీసేయాలి, అన్ని తీసేయండి. ఇప్పుడు చూసుకోండి కరెక్ట్ సెట్ అయింది, మనకి ఏ మూమెంట్ లేకుండా. మళ్ళీ 3 డాట్స్ పేస్ట్, ఇంత ముందు కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా అది. చూసుకోండి ఇప్పుడు నీట్ గా మనకి సెట్ అయిపోతుంది. గైస్ ఇక్కడ చూడండి మనకైతే స్మూత్గా ఎఫెక్ట్ అనేది నీట్గా వచ్చేసింది. సో ఇక్కడ ఏమైందంటే మనకి లైట్స్ అనేది ఫేస్ పైనకి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు మన ఇమేజ్ ఉందో, ఇప్పుడు తీసుకున్న డూప్లికేట్ ఇమేజ్, ఆ ఇమేజ్ని పైనకి అనుకోండి, ఎంత పైనకి అనుకుంటే అంత బెటర్. ఓకే చూసుకోండి ఇప్పుడు లైట్స్ అనేవి కింద వచ్చేసినాయి. మన ఇమేజ్ పైన ఉండాలి, లైట్స్ కింద ఉండాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకోటి చెప్పాలి, ఈ ఫస్ట్ ఇమేజ్కి క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఈ వైప్ అనేది ఆన్ చేసుకోండి. అది నేను ఇంతకుముందుకు ఆఫ్ చేసిన, మీకు ఆఫ్ చేసినట్టే వస్తుంది. సో అది ఆన్ చేసుకోండి. చూసుకోండి నీట్గా సెట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయి, అది టెక్స్ట్ ఎఫెక్ట్స్. షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసేయండి. సేమ్ నేను ఒక్కటి చూపించిన, మిగతాదంతా మీరు అట్లానే ప్రాసెస్ అయిపోండి. మీకు టెక్స్ట్ తెలిసిందే, ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ ఇప్పుడు ఏదైతే సురేష్ అని ఉందో నేమ్ ఉంటుంది, ఇక్కడ పేస్ట్. చూసుకోండి నీట్గా పేరు అయిపోతుంది. ఇదంతా అనుఫాన్స్ ఎట్లా తీసుకోవాలి అదంతా నేను ఒక వీడియోలో చూపెట్టిన, ఆ వీడియో చూడండి, మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా మనకి షేప్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఎంపీటీసీ అని ఉంది కదా, ఎంపీటీసీ దగ్గరకు వచ్చి మీకు కనిపించదు, సారీ, ఇక్కడ 0.18 దగ్గర కాపీ చేసుకోండి. సారీ, కాపీ ఆల్ ఎఫెక్ట్స్. మళ్ళీ బీట్ మార్కులోకి వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా అంతే, 8.18 సెకండ్స్ దగ్గర ఎంపీటీసీ అని ఉంటుంది, పేస్ట్. చూసుకోండి, అందుకే మీరు వీడియో చూసుకుంటా చేస్తే యాజ్ ఇట్ ఈస్ నేను ఎట్లా చేసానో మీకు కూడా అట్లానే అవుట్పుట్ వస్తుంది. చూసుకోండి చాలా నీట్గా సేమ్. ఇప్పుడు దీనికి ఎట్లా పెట్టినాము, కాకపోతే నేమ్కి కొంచెం వేరే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు 11.14 దగ్గర మీకు నేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, సర్పంచ్ అనేది, సారీ ఎవరైతే మనం పెట్టిన ఆయన ఉంటాడో ఆయన నేము. ఇది మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే ఇది గైస్, ఇది టోటల్. ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్కి ఎలా, ఈ బిగ్ టెక్స్ట్కి ఉంది కదా సురేష్ యాదవ్ ఇది అనేది, దీనికి ఎలా కాపీ పేస్ట్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ ప్రాసెస్. మీకు అంతా తెలిసింది, మీకు అర్థమైంది అనుకుంటా. సో అది చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ పైన కొంచెం ఫేడ్ అయినట్టు వచ్చింది,
సో అది ఒక్కసారి ట్రై చేద్దాం. మనకి ఇమేజ్ ప్రాబ్లం అనుకుంటా. ఇమేజ్ ప్రాబ్లం ఇది. సో ఇది ఏం లేదు, ఇమేజ్ని లేయర్ కిందికి తెచ్చుకోండి. ఇంతకు ముందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఈ లేయర్ అనేది ఇమేజ్ అనేది చాలా పైనకి పెట్టేసిన. సో అందుకని మనకి రెడ్ లేయర్కి ప్రాబ్లం వచ్చింది. ఆ లేయర్ కింద ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఇమేజ్, ఇది లేయర్ చూసుకోండి, ఇది లేయర్. ఆ లేయర్ కింద ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఇది రెక్టాంగులర్ 1, ఇది మన ఇమేజ్. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇది గైస్ టోటల్. అండ్ మీకు ఈ ఎంపీటీసీ అనే నేమ్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇది ఎంపీటీసీ నేమ్ గుర్తుపెట్టుకోండి. 410 సెకండ్స్ దగ్గర మీకు ఎంపీటీసీ అనేది నేమ్ వస్తుంది. మిగతాదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి నేను లేయర్స్ చూపిస్తా చూడండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, కన్ఫ్యూజ్ కావద్దని. తర్వాత కార్ లోగో, అండ్ నెక్స్ట్ పర్సన్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎంపీటీసీ ఉంటుంది. ఈ పర్సన్ ఎంపీటీసీ అనేది ఒకటేసారి వస్తుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ పర్సన్ ఒరిజినల్ ఫోటో. అండ్ నెక్స్ట్ తర్వాత రెక్టాంగులర్, దీనికి అంతా యానిమేషన్ ఉంటుంది రెక్టాంగులర్ కూడా, అది కూడా చూపిస్తా. ఇది రెక్టాంగులర్ చూసుకోండి. కాపీ ఎంపీటీసీ ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతుంది గైస్, చాలా సింపుల్గా ఉంటుంది. రెక్టాంగులర్ పేస్ట్ చూసుకోండి, ఈజీగా అయిపోతుంది. దీని తర్వాత మనకి ఎంపీటీసీ స్టార్టింగ్ వస్తుంది చూసుకోండి. తర్వాత నేము, తర్వాత స్టార్టింగ్ టెక్స్ట్, ఈ టెక్స్ట్. ఇప్పుడు వీటికి మనం ఎఫెక్ట్స్ ఇవ్వలేదు, సేమ్ ఇంత ముందుకు ఈ నేమ్కి ఎట్లా చేసుకున్నామో ఆ నేమ్స్ అది కూడా అంతే చేసుకోండి. అండ్ నెక్స్ట్ లైటింగ్ యాజ్ యూజువల్. ఈ ఇమేజ్కి మీకు ఆటోమేటిక్ ఎఫెక్ట్ ఇచ్చినా మీకు ఏం ప్రాబ్లం కావద్దని. సో ఇది ఈజీగా వచ్చేస్తుంది. మీరు వేరే ఇమేజ్ తీసుకున్నా ఓకే. చెప్పినా కదా, ఇది పిక్సార్ట్లో నేను ఎడిట్ చేసుకొచ్చుకున్నా. పిక్సార్ట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, ఇమేజ్ని తీసుకొని ఎరేజ్ ఎట్లా చేయాలో మీకు తెలుసు కదా, ఆ ఎరేజ్ చేసి లైట్గా ఎరేజ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది. సో మీరు ఇమేజ్ లాగా సేవ్ చేసుకోండి ఫస్ట్, కరెంట్ ఫ్రేమ్ ఇస్ పిఎన్జీ అని. ఇక్కడ మీకు ఇమేజ్ లాగా వస్తుంది. ఆ ఇమేజ్ని తీసుకొని ఫస్ట్ పిక్సార్ట్లోకి తీసుకెళ్ళండి. మీకు వీలైతే నేను ఎండింగ్లో చెప్తా, డోంట్ వరీ. అండ్ ఇది ప్రాసెస్ ఓకే. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనకి ఈ సురేష్ అని నేమ్ ఉంది కదా ఏఐ వల్ల, ఇది చేద్దాం. గూగుల్ జెమిని చూసుకోండి. ఫస్ట్ నేను నేమ్ తీసుకున్నా, ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు అక్కడికి తీసుకోండి. అండ్ ప్రాంప్ట్ ఇక్కడ బర్త్డే అని ఉంది కదా, ఈ బర్త్డే ప్లేస్లో సురేష్ అని ఇవ్వండి, సురేష్. అండ్ ఇక్కడ వెంకీ యాదవ్ అని ఉంది కదా, మీ నేమ్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా వెంకీ అని పెడుతున్నాను. ఓన్లీ మీ నేమే, సర్ నేమ్లు ఏం యాడ్ చేయదు, మంచిగా ఉండదు. అండ్ నెక్స్ట్ సెండ్. ఇప్పుడు చూసుకోండి, ఈ సురేష్ స్టైల్ అయితే ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనకు అదే స్టైల్లో ఈ వెంకీ అని నేమ్ వస్తుంది. అండ్ మీకు ఇది ప్రతిసారి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి. సర్వర్ ప్రాబ్లము ఏదో మనకు అంత ఐడియా లేదు, కానీ అట్లా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. నాకు కూడా చాలా జరిగినాయి. బట్ ప్రాబ్లమ్స్ అయినాయి అని మనం ఎగ్జిట్ అవ్వద్దు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేదే మనం ఆలోచించాలి యాజ్ ఎడిటర్గా. సో అది ట్రై చేయండి. ఇప్పుడు VENKY కరెక్టే వచ్చింది, మీకు అప్పుడప్పుడు స్పెల్లింగ్స్ అనేది మిస్టేక్ రావచ్చు. సో ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి, సేవ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ వెబ్సైట్ ట్రై చేయండి గైస్, చాలా బెటర్గా ఉంటుంది. పిక్సెల్ కట్ అనేది మర్చిపోవద్దు, వెబ్సైటు చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇది యాప్ కూడా ఉంటుంది, ప్లేస్టోర్లో ఉంటుంది, మీకు కావాలంటే అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం మనీ కట్టాలి కొన్ని రోజుల తర్వాత, స్టార్టింగ్ అయితే ఫ్రీనే ఉంటుంది. అంటే ఈ వెబ్సైట్ కాదు, ప్లేస్టోర్లో నేను అది యూజ్ చేస్తా. మనకు అది అంత నచ్చలేదు కాబట్టి నేను వెబ్సైట్ డైరెక్ట్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, మీకు స్టార్టింగ్ ఇట్లా చూపెట్టది, ఎందుకంటే నేను ఆల్రెడీ డైలీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది, కొంచెం అప్డేట్ అయింది. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం వెంకీ దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని రిమూవ్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది, మీకు ఆటోమేటిక్గా ఈ టైప్లో వచ్చేసి చూడండి ఎంత నీట్గా రిమూవ్ అయిపోయిందో. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, మీరు క్లారిటీ చేసుకున్నాక ఇక్కడ తెచ్చుకుంటే మీకు క్లారిటీ కూడా పోదు. ఎగ్జాక్ట్లీ మనం ఎంత క్లారిటీ చేసుకుంటామో అదే క్లారిటీ వస్తుంది. సో అది అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ సురేష్కి వచ్చి కలర్ ఫిల్,
వెంకీ. చూసుకోండి ఎంత నీట్‌గా సింక్ అయిపోయిందో. ఇది ప్రాసెస్ మీకు అర్థమైందనుకుంటా. మంచిగా నీట్‌గా అర్థం చేసుకోండి. చాలా సింపుల్, ఇది ఎంత ప్రాసెస్ లేదు. బట్ నేను ఇంత డీటెయిల్‌గా చెప్పడానికి కారణం మీరు ఓన్లీ ఈ వీడియో చేయడం కాదు, ఇంకా దీన్ని యూజ్ చేసుకొని, నేను చెప్పిన టైప్ యూజ్ చేసుకొని మీరు ఇంకా దీనికన్నా మంచి వీడియో చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఇంత డీటెయిల్‌గా చెప్తున్నా. లేకపోతే మీకు స్పీడ్‌గా 5 మినిట్స్‌లో కూడా నేను కవర్ చేయగలుగుతా. అదేం పెద్ద కథ కాదు. సో మీకు అర్థం కావాలి, మీరు డీటెయిల్‌గా చేసుకోవాలి అండ్ ఇంకా వాళ్ళకి చేసియాలి. మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా డిమాండ్ ఉంటుంది ఈ వీడియోస్‌కి. ఒకసారి పోస్ట్ చేసి ఒకసారి మీరే చూడండి. సో ఇది గైస్. అండ్ నెక్స్ట్ మీకు వీడియో నుంచి ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో చూపిస్తా. మీడియా ఎగ్జాంపుల్‌గా వీడియోని తీసుకుందాం. చూడండి ఇది వీడియో, మనకి వాల్యూమ్ కూడా ఉంది. ఈ వీడియోని మీకు వీడియో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. ఈ వీడియో మీద క్లిక్ చేయండి, 3 డాట్స్, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వీడియో మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో, అండ్ ఇప్పుడు వీడియోని డిలీట్ చేసి పడేసేయండి. చూసుకోండి మనకి ఈజీగా ఆడియో వచ్చేసింది. వాల్యూమ్ ఫుల్ పెట్టుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ప్లే చేసి చూడండి. మనకు ఆల్రెడీ ఒక ఆడియో ఉంది. ఈ ఆడియో వినిపిస్తే యూట్యూబ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అందుకే నేను మీకు ఆడియో ఆఫ్ చేసి చూపిస్తున్నా. బట్ మీకు మీరు యూజ్ చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా? సి అంతా అయిపోయింది గైస్ ఇది. అండ్ నెక్స్ట్ పిక్సార్ట్లో ఎలా చేసుకోవాలో చెప్తా. దానికన్నా ముందు సేవ్ చేసుకోండి, వీడియోలోకి వచ్చేసేయండి. ఇది క్వాలిటీ మీ దగ్గర ఎంత హైయెస్ట్ ఉంటే అంత. మనకు అప్పుడు 720 ఉండే, నాకు ఇప్పుడు 144 వచ్చింది. హై క్వాలిటీ 4K అనే చెప్పొచ్చు దగ్గర. అండ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇదే కాదు, మీ దగ్గర ఉన్న సెట్టింగ్ని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ లాగా ఎట్లా సేవ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్. ఇది ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏ ఫోటో ఇచ్చారో రెమినీలోకి పోయి క్లారిటీ చేసుకొని పోస్ట్ చేసుకోండి. అండ్ నేను పిక్సార్ట్లో చూపిస్తా. ఇదంతా పట్టించుకోకండి, బ్యానర్ అనేది. ఇది కూడా మీకు ట్యూటోరియల్ వస్తుంది నెక్స్ట్. నేను ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ చూపిస్తా. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో చూపెట్టినా కదా, ఇట్లా ఒక ఇమేజ్ తీసుకోండి. అండ్ ఈ ఇమేజ్ కూడా తీసుకోండి, పొలిటికల్ ఇమేజ్. నేను అది కూడా సేవ్ చేసుకున్నా. మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా గైస్, అస్సలు మిస్టేక్ చేయకుండా నీట్గా చేసుకోండి. నాకు ఇన్స్టాలో రీల్ చూస్తే మీ వీడియో చేసినట్టు కనిపించాలి. నాకు చాలా వీడియోస్ నాకు కనిపించినాయి. సో ఇది కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అట్లా కనిపిస్తే. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది కేటీఆర్ అనుకోండి. నేను ఇక్కడ పెట్టుకుంటున్నా ఎరేజర్. ఇప్పుడు షేప్స్ ఇట్లా సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నీట్గా ఇట్లా స్పీడ్గా ఎరేజ్ చేసుకోండి. గతం ఇప్పుడు అయిపోయిందా? తర్వాత ఏదైతే పొలిటికల్ బ్యానర్ ఉందో దీన్ని ఆఫ్ చేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ప్రాసెస్ ఉంది, నేను ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు మీకు బ్లాంక్ ప్రాజెక్టు కనిపిస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాంక్ కనిపించిందా, ఓన్లీ ఇది ఒకటే ఇమేజ్ ఇక్కడనే ఉండాలి, మీరు ఏం ప్లేస్ చేంజ్ చేయదు. డౌన్లోడ్ చేసుకోండి. అయిపోయింది కదా, ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ ప్లస్ ఐకాన్. ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఉందో ఆల్ ఉండాలి. ఇది ఎప్పుడు ఆల్ ఉంటే అన్నీ ఇక్కడికే వచ్చేస్తాయి. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా మనకు ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది. మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ అనేది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి, ఎరేజ్ సరిగా చేసుకోలేదు, మీరు నీట్గా చేసుకోండి. ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోయింది. సో అది మనము ఈ బ్యానర్ తీసుకొని ఎరేజ్ చేస్తే అది యూజు. మీకు అర్థమైంది అనుకుంటా, చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.